చెరువు మొత్తం అంతా కూడా ఈ ఫుట్పాత్లు అంతా కూడా ఏర్పాటు చేసుకొని సందర్శకుల కోసం ఒక మంచిగా టూరిజం స్పాట్గా కూడా తీర్చిదిద్దబోతున్నట్టుగా సమాచారం అవుతుంది. దానితో పాటు ఇక్కడ వాటర్ స్టోరేజ్ కూడా చాలా గణనీయంగా పెరుగుతుంది కాబట్టి ఈ మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాలకి ఈ అండర్ వాటర్ కూడా బాగా అధికారులు ఈ తమ్మిడి కొంటకు 37 లేక్ ఐడి కూడా ఇప్పటికే కేటాయించారు. ఆ కేటాయించినప్పుడు అప్పుడున్నటువంటి ఎకరాలకి ఇప్పుడుకున్నటువంటి ఎకరాలకి చాలా వ్యత్యాసం కనపడుతుంది. సో ఆ వ్యత్యాసాన్ని అధికారులు చాలా క్లియర్గా కూడా వాళ్ళు చూశారు కాబట్టి ఇప్పటికే వాళ్ళకి మిగతా వాళ్ళతో పక్కనటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. ఈ బఫర్ జోన్లో ఈ యొక్క FTL జోన్లో ఈ చెరువు ఉన్నటువంటి ప్లేస్లో ఈ ప్రభుత్వ భూమిగా ఉంది కాబట్టి దీన్ని కూడా పూర్తి స్థాయిలో నేలమట్టం చేస్తామనేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. స్పందించినటువంటి వారికి అందరూ కూడా కొంతమంది కోర్టు చుట్టూ వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే అధికారులు మాత్రం నిబంధనల్ని ఎక్కడా ఉల్లించకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాల అనంతరం మొత్తం ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా చూసుకొని ఇప్పుడు కూల్చివేసిన పరిస్థితి. చెప్పండి సర్తాజ్. రానా, అక్కడ విజువల్స్ ని చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ అంతా కూల్చివేత అయితే జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఆల్మోస్ట్ అంతా కూలిపోయింది. అయితే ఇప్పటికీ కూడా నాగార్జున నుండి ఎటువంటి స్పందన రాలేదంటారా? అంటే నాగార్జున ఎన్కన్వెన్షన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ మేనేజర్లు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత సార్ వాళ్ళతో కానీ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడనేసి కూడా చెప్పారు. అయితే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం కాబట్టి నోటీసుల నుంచి వచ్చినటువంటి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు కాబట్టి మేము కూల్చివేతలు చేస్తాం. కంపల్సరీ కూడా మేము ఎవరితో కూడా మేము పెద్దగా మాట్లాడమని కూడా చెప్తున్నారు. ఒక్కొక్కరు వస్తున్నారు. అధికారులందరూ కూడా ఇక్కడ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడైతే నాగార్జున ఎటువంటి స్పందన అయితే లేదు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఇటు ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ యొక్క కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఈరోజు నాగార్జునపై చర్యలు తీసుకున్నారు. అట్లాగే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి అందరిపైన అన్ని అపార్ట్మెంట్ల పైన ఈ ఆక్రమించి కట్టినటువంటి ఈ కట్టడాలపైన కూడా చర్యలు తీసుకోవాలనేసి కూడా కొంతమంది సమర్థిస్తూ కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో తమ్మిడికుంట ప్లేస్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు ఈ నెల రోజుల లోపల కొంచెం ఈ మొత్తం క్లీనింగ్ ప్రక్రియ అనేది కూడా చేపట్టబోతున్నట్టు తెలిసి సుందరీకరణ పనులు పూర్తి స్థాయిలో కూడా అయిపోతాయనేది కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ ఎన్కన్వెన్షన్ ఎంత భాగం వారు ఆక్రమించారనే దానిపై కూడా అధికారులు ఇంకా అఫీషియల్గా కూడా మనకు అనౌన్స్మెంట్ చేయలేదు. ఇప్పుడైతే ఆ మెయిన్ కన్వెన్షన్ ఏదైతే ఉందో అక్కడ ఏమన్నా ఈవెంట్స్ జరగాలన్నా కూడా అక్కడే చేస్తారు. సో దీని ముందు ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా ఈ వీళ్ళు